అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1992లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోతే ఆ 50% క్యాప్ లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు, సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఇది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము ఆశిస్తాము. తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1992లో ఎంపిరికల్ డాటా ఉంటే
దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోతే ఆ 50% క్యాప్ లో ఉంచడం జరిగింది. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు, సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు. మాకు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఇది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము ఆశిస్తాము. 67%